సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు, చూసారా సార్? అది ఏమనిపిస్తుంది సార్ అతను మాట్లాడే మాటలు వింటుంటే మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినా, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినా, రేపు ప్రెస్ మీట్ పెట్టినా అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ ఒక్క అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన యొక్క పరిపాలనా విధానం, ఆయన యొక్క మనస్తత్వం, ఆయన ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఏ విధంగా కుంటుపరిచారు, రాజధానిని ఏ విధంగా నష్టం చేకూర్చారు, రాజధాని రైతులకు ఏ విధంగా నష్టం చేకూర్చారు, ఒక పక్క పోలవరానికి ఏ విధంగా నష్టం చేకూర్చారు, ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. అందువల్లనే మన ఎన్నికల్లో ఆయన తిరస్కరించారు. రీసెంట్గా ఇప్పుడు అదానీ స్కామ్కి సంబంధించి ఏదైతే సోలార్ పవర్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అమెరికాలో కేసు కూడా నమోదైంది. అందులో నా పాత్ర ఎటువంటిది లేదు, కావాలనే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మంచిదే కదా. ఇప్పుడు ఆయన పాత్ర ఉంది, లేకపోతే ఆయన కూడా ఇందులో భాగస్వామి అని చెప్పి ఒక అభియోగం వచ్చింది. ఆయన పాత్ర ఏమీ లేకపోతే నిదానంగా అయితే ప్రజలు తెలుసుకుంటారు కదా, ప్రభుత్వం కూడా తేల్చుద్ది కదా. నీ పాత్ర లేకపోతే నువ్వు నిర్దేశుకొని ఉంటావు. ఇప్పుడు నీ పాత్ర ఉందనే కదా దేశం అంతా, ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. అంటే పరువు నష్టం దావా కూడా వేస్తా అని చెప్తున్నాడు ఆయన. ఎవరి మీద వేస్తారు పరువు నష్టం దావా? అంటే కోర్టు మీద వేస్తాడా? మీడియా పైన, రెండు పత్రికల పైన, కోర్టుల మీద. ఇంతకుముందు కోర్టు మీద కూడా వేశాడు కదా. అట్లానే ఉంటుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి పరువు నష్టం దావా వేస్తాను, ఇంకో దావా వేస్తాను. ఎందుకంటే ఆయన కోర్టులతోటి చెలగాటం ఆడుకోవటం ఆయన సరదా. ఓవరాల్గా ఎలా ఉంది సార్ ఈ 6 నెలల పరిపాలన చూస్తుంటే? ఏమనిపిస్తుంది మీకు అసలు యాక్చువల్లీ? అద్భుతమైనటువంటి పరిపాలన. ఒక నిస్తేజమైనటువంటి స్థితి నుంచి ఈ రాష్ట్రం ఒక చలనం వచ్చి ఒక మేల్కొని ఇవాళ అన్ని వర్గాలు కూడా టోటల్ అన్ని సెక్టార్లు, ఇప్పుడు రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతమైనటువంటి సంతృప్తితో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు రాజధాని నిర్మాణం కానివ్వండి, రైతులకు చేకూరుతున్నటువంటి ప్రయోజనాలు కానివ్వండి, అటు పోలవరం యొక్క నిర్మాణం కానివ్వండి, దానికి కూడా జాతీయ స్థాయిలో మళ్ళీ సమీక్ష చేసి మళ్ళీ ఎట్లా పోలవరం పునర్నిర్మాణం చేయాలని చెప్పి దాన్ని కరెక్ట్గా చేస్తూ ఉన్నారు. అసలు ఈ అసంతృప్తి అనేది ఈ రాష్ట్రం ఇప్పుడు ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్ జరిగినాక మళ్ళీ బాబు గారు సీఎం అయినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రం చిరునవ్వుతూ ఉంది. మరి 6 నెలల పాలనలో అరాచకం చేస్తున్నారు చంద్రబాబు. అసలు ఎక్కడ మొత్తం రాష్ట్రం అంతా కూడా అధ్వానంగా పరిస్థితిగా మారిపోయిందని చెప్తున్నాడు జగన్. అసలు ఆ మాట అనడానికి జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు లేదండి అసలు. ఎందుకంటే అరాచకానికి నిర్వచనమే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అంటే కావాలనే సోషల్ మీడియా కార్యకర్తలను కావచ్చు, లేదంటే ఏదైనా సోషల్ మీడియాలో చంద్రబాబు పరిపాలన కోసం ప్రశ్నిస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎంత అరాచకం చేయాలో, ఎంత అరాచకం చేశారో, ఎంతమందిని అరెస్టులు చేశారో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు వరకు జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి అది తెలుసు. ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ అవేమి లేవు. అది చేయాల్సినవి కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే చేశారు. ఈవెన్ మహిళలను కూడా, వృద్ధురాలను కూడా ఫోన్లో ఏదన్నా మెసేజ్ పెడితే వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఈ రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు ఇంకా ఉన్నాయి, ఎవరు మర్చిపోలేదు. ఓవరాల్గా చెప్పండి, కూటమి ప్రభుత్వం వాళ్ళైతే మాత్రం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ట్యాగ్లైన్ ఇస్తూ చెప్తున్నారు. నిజంగా మీకేమనిపిస్తుంది? ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ఇంకేమనిపిస్తుంది? అది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని వాళ్ళు అనౌన్స్ చేసుకోవటం కాదు, కూటమి ప్రభుత్వం బాగుందని చెప్పి నేను సర్టిఫికేట్ ఇవ్వటం కాదు. టోటల్గా ఈ రాష్ట్ర ప్రజలే కూటమి ప్రభుత్వం బాగుందని మెచ్చుకుంటున్నారు. అది ప్రజలందరూ హర్షిస్తానే ఉంది. 100% ఇది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వం ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. అన్ని రకాల సెక్టార్లు కూడా అభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు కూడా త్వరలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. అట్లనే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, చాలామంది ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అట్లనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా సొంతంగా వ్యాపారం చేసుకునే అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ.